అసలు నిజంగా చెప్తున్నాను సార్, రాజ్యాంగం అనేది ఒక పాఠ్యాంశంగా పెడితే 6వ తరగతి నుంచి డిగ్రీ దాకా ఒక పాఠ్యాంశంగా పెడితే అందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, దేనికి ఏ శిక్ష పడుతుంది అనేది ప్రజలకు చిన్నప్పటి నుంచి అవగాహన పెరిగి నేరాలకు సంబంధించింది కూడా తగ్గొచ్చుకోవడానికి నా అభిప్రాయం. రెండోది, అసలు ఎవరికి వర్తిస్తాయి రిజర్వేషన్స్? ఇప్పుడు వచ్చిన భయం అప్పుడే వచ్చేది, అప్పుడే వచ్చేది. అమ్మో మనం అందులో కన్వర్ట్ అయితే కనుక, అందులోకి వెళ్తే కనుక మన రిజర్వేషన్స్ పోతాయేమో, మనకి ఇంకేం వర్తించవేమో అని అప్పుడే భయం పట్టుకుని ఎక్కడ ఉండేవాళ్ళు. సమాజం కూడా మారాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కూడా. ఆదోని సైడు ఉన్న అనంతపురం సైడ్ కూడా ఉందంటే ఇప్పటికే ఉంది. నేను చూడలేదు, వెళ్తున్నాం అటువైపు వెళ్తున్నాము సార్. ఒకటి ఇక్కడ మేము దీనికోసం ఎలాగైతే మాట్లాడుతున్నామో అది కూడా మాట్లాడతాం. ఆడు ఎవడైతే గుళ్ళోకి రానివ్వట్లేదో వాడి కదేంటో కూడా తెలుస్తాం చట్ట ప్రకారం. 100% షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి అనేది ఎవరైతే అక్కడ ఎస్సీలోనే కాదు సార్, ఎవరైనా సరే గుడిలోకి, ఈవెన్ మీకు గమనించారా చాలా గుడిలోకి ముస్లిమ్స్ కూడా వచ్చి దండం పెట్టుకుని వెళ్తారు. నేను మా ఊర్లో మసీదు ఉంది, నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నేను వెళ్ళేవాడిని, వాళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేయరు. అనుకుంటారు వాళ్ళ దాంట్లోకి వెళ్తే రానివ్వరేమో అని అనుకుంటాం మనం. ఎవరు ఎక్కడికైనా వెళ్ళన్నప్పుడు నీ హిందూ నువ్వెందుకు రానివ్వట్లేదు? అందుకే నువ్వు ఎవరి మీద ఎట్టడం కాదు అట్రాసిటీ కేసు, ఈడి మీద ఎట్టి ఫస్ట్. నువ్వు కరెక్ట్ తప్పు చేయనోడి మీద పెడుతున్నావు నువ్వు అట్రాసిటీ. ఇలా తప్పు చేసి నేను గుళ్ళోకి రానివ్వలేదు అన్నావు కదా, ఇప్పటికి రానివ్వట్లేదు కదా, ఫస్ట్ ఇయర్ మీద ఒకళ్ళిద్దరి మీద పెట్టండి, దెబ్బకి సెట్ అయిపోద్ది మొత్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.